హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. ఎలా నమస్తే ఉన్నారు? బాగా ఉన్నాను. చాలా బాగుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలనపై కొంత వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. కేటీఆర్ గారిని కూడా ఇలా మోసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. బ్లాక్ రిబ్బన్ పెట్టుకుంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో? తెలంగాణలో అంటే ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం చేయడం టీఆర్ఎస్ పార్టీకి అనివార్యం. ఆ పోటీలో సిద్ధపడడం కాంగ్రెస్ పార్టీకి కూడా అనివార్యం. మంత్రులు ఎప్పుడైతే వరుసగా వలసలు వచ్చారో కొంచెం గట్టి పోటీ ఇవ్వాలి, వదంతులు సృష్టించాలి, ప్రోపగండా చేయాలి. అది వారి వంతు అయితే ఇప్పుడు పాలనకు అంతరాయం, పాలన సమర్థనీయంగా లేదు, పాలన పతనం అయిపోయింది, ఈ మాటలన్నీ ఎవరినడైనా చెప్తారు. వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళే సృష్టిస్తారు. ఎందుకంటే తెలంగాణ వచ్చి 6 మాసాల్లోగా పడిపోతుందని చెప్పింది వాళ్ళే కదా. వాళ్ళు జ్యోతిష్యుల చెప్పడానికి ఇలా ముహూర్తాలు చూసి 6 మాసాల్లో పడిపోతుందని చెప్పని జ్యోతిష్యుల. మరి ఎందుకు చెప్పారంటే అది వాళ్ళు చెప్పాలండి, చెప్పతే ఎలాగవుతుంది? అద్భుతంగా రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు, నాకంటే బాగా పరిపాలిస్తున్నాడని ఎవరైనా చెప్పగలరా? ఒకటి. రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే అలవి కానటువంటి వాగ్దానాలు ఇవ్వడం చాలా పొరపాటు. ఎవరు ఎండ చూసుకొని ఇచ్చాడు వాగ్దానాలు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే నువ్వు ఓకే, కాంగ్రెస్ పార్టీ రాకుండా కూటమి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తాలూకు స్టేట్ మాటలు ఎందుకు వింటారండి? వాళ్ళు ఎందుకు ఇస్తారండి? కేంద్రం నుంచి నిధులు ఏమన్నా వస్తాయా? వస్తాయా? రావు కదా. అప్పుడు ఖచ్చితంగా పరిపాలన అస్తవ్యస్తం అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుందంటారు తెలంగాణలో. అదే చెప్తున్నానమ్మా నేను. మనం ఎప్పుడు కూడా ఊహాగానాన్ని చెప్పను. అయితే ఏదో రేవంత్ రెడ్డి రాజకీయంగా మోడీతో కొంచెం సన్నిహితంగా ఉన్నట్టయితే ఏమైనా విధిలిస్తాడేమో అనుకున్నాడు, కానీ విధిలించడం ఏమి జరగదు. మోడీ గారితో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించారు కదా అప్పట్లో రేవంత్ రెడ్డి గారు, మరి ఏం విధిలించలేకపోయినారు? విధిలించలేదు కదా. తమ్ముడే పేకాటే. ఇప్పుడు ఈయన విధిలించినట్టు మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి తెలంగాణ ఏ పార్టీ వస్తే మళ్ళీ ముందులా కొనసాగుతుంది? తెలంగాణ పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి మునుపటి కంటే కొంచెం డౌన్ అయ్యాడు. అంటే పార్టీ పరంగా చూసుకోకుండా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు ఆరోగ్యప్రదం కాదు. వ్యక్తిగతంగా ఏ నాయకుడిని కూడా ఆరోపణలు చేసుకోకూడదు. ప్రజా జీవితం ఎంతవరకు స్తంభించిపోయింది, ఏ శాఖల్లో స్తంభించిపోయింది, ఎందుకు స్తంభించిపోయింది, మన డెఫిసిట్ ఎంత మొబిలైజ్ చేయాలి, ఎలా పన్నుల రూపంలో వసూలు చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ రూపంలో వసూలు చేయాలి, ఎలా మద్యం రూపంలో వసూలు చేయాలి, ఇదే కదా. ఎలా పరిశ్రమల రూపంలో వసూలు చేయాలంటే అది తగ్గింది. ఇప్పుడు మునుపటి జోష్ లేదు. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ వస్తే ఇవన్నీ పెరుగుతాయి. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ ఎందుకు వస్తుంది? మళ్ళీ రాదు. ఇంకా దానివి మరి ఎవరు రావాలి? బీజేపీ పార్టీ రావాలి. వాళ్ళ ఆలోచన అదే కదా. నెక్స్ట్ బీజేపీ వద్దు బాబు, నేను చేయలేను బాబు అని చేసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు నేను చెప్తున్నాను. ఇదే కాదు, మన కుటుంబంలోనే అలవకాని వాగ్దానాలు చేస్తే మనం అమలు చేయగలమా? చేతులు ఉంది 10 రూపాయలు, 1,00,000 రూపాయలకి ప్లాన్ చేస్తే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా కాంగ్రెస్ పరిపాలన. దానికి 4 ఏళ్ళు ఎందుకు ఉండాలని ఉంది మీకు? 4 ఏళ్లలో ఈ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోద్ది. అప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ బిఆర్ఎస్ పార్టీ రాదు. అదేంటది, ఇది వరకు కేంద్ర రాజకీయాల్లో కేంద్ర ఎలక్షన్స్ జరిగినప్పుడు కొంత మనం అనుకున్న స్థాయిలో బీజేపీకి సీట్లు రాలేదు. చాలా గట్టి పోటీనే ఇచ్చింది కాంగ్రెస్. సో అలాంటిది కేంద్ర రాజకీయాల్లో ఉన్నప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు ఉండదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు ఆ రాజకీయాలు మారిపోయామ్మా. ఈ రోజు ఆ రాజకీయాల్లో నీ స్టేట్ వరకు నువ్వు చూసుకో, నా స్టేట్ వరకు నేను చూసుకుంటాను. ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు ఆఫ్టర్ ఆల్ కేంద్రం ఏమాత్రం కేంద్రం మిథ్య అన్నాడు. ఇప్పుడు మిథ్య అనమని చెప్పు, సాయంత్రం కల్లా తిహార్ జైల్లో ఉంటాడు. అర్థమైందా? అప్పుడు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీని కేంద్రం మిథ్య అన్నా ఆవిడకి కొంచెం సంస్కారం ఉంది కాబట్టి కొన్ని వాళ్ళు ఏదో బాధ అంటారని ఊరుకుంది. ఇప్పుడు ఎవరైనా కేంద్రాన్ని
వీలెత్తి చూపించమని చెప్పాం, వీళ్ళు నరికేస్తారు. ఉమ్, అందుకే మారిపోయి మోదీ కేడి బీడీ అన్న కేసీఆర్ ఇల్లు మూడింటి కలవల్ల ఎన్ని అపార్ట్మెంట్ కోరుకున్నాడు. మీరు చెప్పిన దాని అంతే. ప్రకారం వేలు కట్ అయిపోతుందంటే హింసావాదానికి తెరదీసినట్టే కదా. అహింసా పదంలో వెళ్ళట్లేదుగా ఇప్పుడు ఉమ్. భారతదేశం, హింసావాదంలో వెళ్తున్నట్టనే కదా మీరు అరే చెప్తున్నారు. అహింస ఎప్పుడో మర్చిపోయాము తల్లి. అహింస అనేది గాంధీ గారితో పోయింది. ఆ అహింసని తట్టుకోలేకే కదా నాథూరామ్ గాడ్సే గాంధీ చంపేశాడు. ఉమ్, అహింస అహింస ఎందుకు చంపేశాడు గాంధీని? వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళి ముస్లింలు ఏం చేశారు, నిండు చోళాలని కత్తులతో గుచ్చి చంపేస్తున్నారు. ఇంకెవరినో దారుణాలు మారణకాండ ప్రబలిపోతుంటే అప్పుడు ఈ హైందవ వాళ్ళందరూ కలిసి వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళు కూడా తిరగబడ్డారు. అప్పుడు చూస్తున్నాడు, ఏమిటిది అహింస అహింస అంటున్నాడు అంటే మనిషిని మనకు ఆడు కొట్టాడు, మన తిరిగి కొట్టకూడదా అని ఆ గాంధీజీ భక్తుడు ఆయన ఉమ్, గాడ్సే. ఇంకా వీడుంటే లాభం లేదు అని ఈయన గాంధీ గారు ఏడుస్తున్నారు. అమ్మో భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలు వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోతున్నారని ఏడిస్తే అప్పుడు కదా కలిచాడు. ఉమ్, అందువల్ల ఇక అహింస పోయింది. ఇప్పుడు హింస రాజకీయాలే ప్రధానము. తర్వాత ఇక ముందు ఏదైనా జరిగినట్టయితే మోదీ టైప్ ఆఫ్ రాజకీయాలే చేస్తారు. అది అయిపోయింది, అది సుఖంగా ఉంది. 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో కూడా ఏ ఒక్కరు మనకి ఎదురు తిరిగా తిహార్ చేయాలంటే ఆఫ్టర్ ఆల్ ఎక్కడో చేతిలో కరెక్టేనా? ఉన్నాడు. అది మరి కరెక్టేనా అంటున్నా. ఎవరు ఏది ఎదురించి మాట్లాడినా తిహార్ జైలుకి వెళ్తే కరెక్టేనండి. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అడిగేవాళ్ళు ఎవరమ్మా ఉమ్, ఇది కరెక్టేనా అడిగే జర్నలిస్ట్ ఉన్నాడా? జర్నలిస్ట్ నోరు గొంతు పడిపోతుంది. ఎవరు అడుగుతారు? చెప్పండి. ముందు ప్రశ్న కొనేస్తారు. తర్వాత సుప్రీంకోర్టు కానీ ఈ రిజర్వ్ బ్యాంక్ కానీ కొన్ని శాఖలు కేంద్ర ప్రభుత్వం తాలూకు ప్రధానమంత్రి తాలూకు చేతుల్లో ఉంటాయి. ఎవరు అడిగేవారు లేరంటే ఎవరు లేరు. అడిగినా వినరు.